వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిన్న విషయాలకి చికాకు పడడం, సంబంధం లేని విషయంలో తలదూర్చడం, భంగపడడం అటువంటి జరుగుతుంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏది ఏమైనా సరే మనకెందుకో మన పని మనం చేసుకుని వెళ్దాం అనే ధోరణిలోనే ఉండండి. లేకపోతే ఇటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు బంధువర్గంలో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అలాగే విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. భూమి కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ అనే కళ నెరవేరుతుంది. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వీరికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎంబీఏ చదవాలనుకునే వారికి, విదేశాలు వెళ్ళనుకునే వారు కూడా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి కొంత మెంటల్ టెన్షన్స్ అనేవి ఏర్పడుతుంది. పై అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ ప్రమేయం లేకపోయినా మీ మీద నింద వేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. వ్యాపార బుద్ధి బాగుంటుంది. అయితే వచ్చిన వ్యాపారాన్ని, ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. పత్తి, మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన పెరుగుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగానే చేస్తారు. వాటి వల్ల ధనం కూడా అధికంగా ఉంటుంది. అయితే విహారయాత్రలు కాకుండా దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం చెప్పదగినది. అష్టమ గురువు ప్రభావం చేత ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. గ్యాస్ట్రిక్, థైరాయిడ్, కడుపుకు సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారు గత 2-3 వారాల కంటే ఈ వారం అంత అనుకూలంగా లేదు. కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం చెప్పచ్చు. ప్రతిరోజు ప్రతినిత్యం గురు చరిత్ర పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆరవల కుంకుమతోటి అమ్మవారికి పూజించండి. నాగసింధూరం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.